السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون أياما معدودات، فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخرى. وعلى الذين يطيقونه فدية طعام مسكين، فمن تطوع خيرا فهو خير له، وأن تصوموا خير لكم إن كنتم تعلمون. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్ అందులో సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 183లో అంటున్నారు: విశ్వసించిన ప్రజలారా, మీపై రోజా రంజాన్ యొక్క ఉపవాసాలు విధిగా ఫరజ్ చేయబడింది. రంజాన్ యొక్క రోజాలు రంజాన్ నెలలో ఫరజ్ అయ్యాయి. ఈ నెల చంద్రుని ద్వారా మనము గుర్తిస్తున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రోజా ఉండటానికి చంద్రుణ్ణి చూడటము అవసరం. అలాగే పండగ చేయటానికి కూడా చంద్రుడిని చూడటానికి అవసరం. రోజాకి ఒక సాక్ష్యం అయితే పండగకి 2 సాక్ష్యాలు అవసరం. రంజాన్ నెల యొక్క చంద్రుడిని ఈరోజు మనమంతా చూస్తాం. ఇన్షాల్లా ఈరోజు కనిపిస్తే రేపటి నుంచి రోజాలు ఉంటాము. మొదటి రాత్రి ఈరోజే ప్రారంభమవుతుంది. ఒకవేళ చంద్రుడు కనిపించని పక్షంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫఇన్ కున్న అలైకుం గుమ్మ, ఒకవేళ మేఘాలు ఉంటే లేదా ధూళి ఉంటే, పొగ ఉంటే, మంచు ఉంటే కనిపించకపోతే షాబాన్ యొక్క 30 రోజులు పూర్తి చేసుకొని ఆ తర్వాత రోజాలు పాటించండి అన్నారు. నెలలు 29 కూడా రావచ్చు, 30 కూడా రావచ్చు. ఖచ్చితంగా 30 రావాలని ఏమీ లేదు, ఖచ్చితంగా 29 రావాలని ఏమీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేకమైనటువంటి తూర్పులు పడమరలు సృష్టించాడు. తూర్పు అంటే ఏంటి? సూర్యోదయం అయ్యేది. పడమర సూర్యాస్తమయ్యేది. ఇవి ఒకటే ఉన్నాయా అంటే లేదు. ఖురాన్లో రబ్బుల్ మష్రికైన్ వ రబ్బుల్ మగ్రిబైన్ అంటున్నాడు. 2 తూర్పులకు ఆయన ప్రభు, 2 పడమర్లకు ఆయన ప్రభు. ఈ 2 తూర్పులు 2 పడమర్లు, అందుకే ఒక చోట ముందుగా రోజా ప్రారంభమవుతుంది, మరొక చోట కొంచెం ఆలస్యంగా రోజా ప్రారంభమవుతుంది. 2 తూర్పులు 2 పడమర్లు అని ఖురాన్లో సూర రహమాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. మన యొక్క ఆరాధనలు 2 క్యాలెండర్లపై ఆధారపడి ఉంటుంది. 2 క్యాలెండర్లు.
ఒక క్యాలెండర్లో సోలార్ క్యాలెండర్, రెండవది ల్యూనర్ క్యాలెండర్. సోలార్ క్యాలెండర్ అంటే సూర్యుని క్యాలెండర్, ల్యూనర్ క్యాలెండర్ అంటే చంద్రుని క్యాలెండర్. రెండింటిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎలా? చంద్రుడిపై మనము నెలలు చూస్తాము, సూర్యునిపై మనము కాలము చూస్తాము. నమాజ్ యొక్క కాలాలు, సమయాలు సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. అంటే చంద్రమానము, సౌర్యమానము రెండు ప్రకృతిపరంగా మనము ఉపయోగించుకొని మన యొక్క కాలము చూస్తుంటాం. యస్అలూనక అనిల్ అహిల్ల కుల్ హియ మవాకీతు లిన్నాసి వల్ హజ్. బాలచంద్రుడి గురించి మిమ్మల్ని అడుగుతున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చెప్పండి, అది మీకు హజ్ యొక్క కాలము, పీరియడ్ తెలియపరుస్తుంది. యస్అలూనక అనిల్ అహిల్ల కుల్ హియ మవాకీతు లిన్నాసి వల్ హజ్. మవాకీతు వక్త్, సమయాలు తెలియపరుస్తుంది చంద్రుడు మరియు సూర్యుడు. బాలచంద్రుడు ద్వారా సమయం తెలుస్తుంది, మనకి నెలలు తెలుస్తాయి. అది చూసి మనం రోజా ఉంటాము, అది చూసి రోజాను మానివేస్తాము. అంటే ప్రకృతి పరంగా ఆరాధనలు మనము చేస్తూ ఉంటాము. ఈ క్యాలెండర్లు వెనక ముందు అవుతాయి, కానీ ఆ క్యాలెండర్ వెనక ముందు అవుతుంది. ఈ క్యాలెండర్లు రోజులు వారి వెనక ముందు అవుతాయి, ఆ క్యాలెండరు క్షణాలు కూడా వెనక ముందు, సెకండ్స్ కూడా వెనక ముందు. ఖచ్చితమైనటువంటి క్యాలెండర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు. అంతేగాని చంద్రుడిని, సూర్యుడిని పూజించడానికి అల్లాహ్ సృష్టించలేదు. అది మన సేవ కోసం సృష్టించాడు. అందుకే అల్లాహ్ ఏమంటారు, లా తస్జుద లిశ్శంసి వలా లిల్ ఖమరి వస్జుదు లిల్లాహిల్లదీ ఖలకహున్న ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తఅబుదూన్. మీరు సూర్య చంద్రులను సాష్టాంగ నమస్కారం చేయకండి, ఆరాధించకండి. సూర్య చంద్రులను ఎవరైతే పనిలో పెట్టారో, సృష్టించారో ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేయండి. నిజంగా మీరు ఆరాధన చేయదలుచుకుంటే, భక్తి పరులవుతే, సూర్య చంద్రులను ఎవరైతే సృష్టించి పనిలో పెట్టాడో ఆయన్ని ఆరాధించండి. కావున మేము చంద్రుడిని చూస్తాము, చంద్రుడు కనిపిస్తే రోజాలు పాటిస్తాము, చంద్రుడు కనిపిస్తే పండగ చేసుకుంటాము. సూర్యుని చూస్తాము, సూర్యోదయము అవక ముందు ఉషోదయము, అప్పుడు రోజా యొక్క సహరీ సమయము అవుతుంది. ఎప్పుడైతే ఉషోదయం అవుతుందో అప్పుడు రోజా యొక్క సహరీ సమయము సమాప్తమైపోతుంది. సూర్యాస్తం అవ్వగానే రోజా యొక్క ఇఫ్తార్ సమయము ప్రారంభమవుతుంది. చూసారా? సౌర్యమానము, చంద్రమానము, ల్యూనర్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్ రెండు ఉపయోగించే ధర్మము, ప్రకృతి పరంగా ఆచరించే ధర్మం ఇస్లాం ధర్మం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కులు వషరబు హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యజు మినల్ ఖైతిల్ అస్వద్ మినల్ ఫజ్ర్. మీరు తినండి, త్రాగండి అప్పటి వరకు, ఎప్పటి వరకైతే నల్ల దారములు తెల్ల దారము వేరుగా కనిపించదో, రెండు ఒకలాగే కనిపించకుండా ఇది తెల్లదారము, ఇది నల్లదారము అని వేరుగా కనిపించదో, అదీ బిన్ ఆతితాయి రలియల్లాహు అన్హు వారు ఏం చేశారు, రెండు దారాలు తలగాడు కింద పెట్టుకొని పడుకునేవారు, దాన్ని చూసేవారు. కొంతమంది రెండు బ్రొటన వ్రేళ్ళకి ఆ తాడు, నల్ల తాడు తెల్ల తాడు కట్టుకొని పడుకునేవారు. అప్పటిదాకా తినేవారు, త్రాగేవారు. ఎప్పటి వరకు అయితే ఈ రెండింటిలో తేడా కనిపించదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర అన్నారు, ప్రవక్త నా తలగాడు కింద నేను పెట్టుకుంటాను తెల్లదారం నల్లదారం. ఆహా, నీ తలగాడు అంత పెద్దదైపోయిందా? నీ తలగాడు కింద నుండి సూర్యోదయం సూర్యాస్తం అవుతుందా అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఇది సూర్యోదయం అయ్యే సమయం గురించి చెప్తున్నారు అల్లాహ్.
నల్లటి ఆకాశపు చిగురులో తెల్లటి చార. నక్క యొక్క తోక ఎలా ఉంటుందో అలా ఒక చార వస్తుంది, తెల్లటి చార. అప్పటి వరకు మీరు తినండి త్రాగండి అని అల్లా అంటున్నాం. ఇప్పుడంటే మనకన్నీ టైంలు ఉన్నాయి, గడియారాలు ఉన్నాయి. అవి గడియారాలు లేని కాలము. కానీ గడియారాలు కూడా దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రకృతిపై. గడియారంపై ప్రకృతి ఆధారపడదు. అల్లా గడియారంపై ఆధారపడడు. అల్లా సుబ్హానహు వ తఆలాపై గడియారం ఆధారపడి ఉంటుంది. మన క్యాలెండర్లో సంవత్సరం అయిన తర్వాత పొయ్యిలో పడేయడమే, కానీ ఆ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుంది? క్యాలార్ అనే అసలు పదము చంద్రుడితోనే వచ్చింది, క్యాలార్ అని. కావున 2 తూర్పులు 2 పడమరలు ఉన్నాయి అని అల్లా అంటున్నాడు. రబ్బుల్ మష్రికైని వ రబ్బుల్ మగ్రిబైన్. అందుకే ఒకరోజు ముందు రోజా ఒక చోట ప్రారంభమవుతుంది, ఒకరోజు తర్వాత రోజా మనకు ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఒకే సమయంలో రోజా ప్రారంభమవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. మరి అలాగే అనేకమైన తూర్పులు అనేకమైన పడమరలు కూడా ఉన్నాయని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. ఫలా ఉక్సిము బి రబ్బిల్ మషారికి వల్ మగారిబి ఇన్నా లఖాదిరూన్. అనేకమైన తూర్పుల ప్రభు సాక్షిగా, అనేకమైన పడమరల ప్రభు సాక్షిగా. అనేకమైన తూర్పులు అనేకమైన పడమరలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు? ఉదాహరణకు మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతుంది. 5:59కి మగ్రిబ్ అక్కడ. విజయనగరం 5:06 తూర్పుగోదావరి 6:04, పశ్చిమ గోదావరి 6:06, కృష్ణా జిల్లా 6:08, 6:09. ఇలా 2 నిమిషాలు. ఎందుకు తేడా వచ్చింది? మగ్రిబులు వేరు. వైజాగ్ మగ్రిబ్ వేరు, కడప మగ్రిబ్ వేరు. నేను వైజాగ్ మగ్రిబ్ సమయంలో కడపలో మగ్రిబ్ చదువుతానంటే అవుతుంది. కడప మగ్రిబ్ సమయంలో వైజాగ్లో చదువుతానన్నా అవుతుంది. నీ మగ్రిబ్ వేరు, వాళ్ళ మగ్రిబ్ వేరు. ఫలా ఉక్సిము బి రబ్బిల్ మషారికి వల్ మగారిబి ఇన్నా లఖాదిరూన్. అనేకమైన తూర్పులు పడమరల ప్రభు సాక్షిగా అంటున్నాం. ఇప్పుడు మనం కనుక్కున్నాం ఇన్ని తూర్పులు ఇన్ని పడమరలు ఉన్నాయని. అల్లా 1500 సంవత్సరాలు 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్లో చెప్పేశాడు. అనేకమైన తూర్పులు అనేకమైన పడమరలు. పడమరలు అనేకమైన ఉన్నాయి, సూర్యాస్తమయ్యేది. తూర్పులు కూడా అనేకమైన ఉన్నాయా? ఉన్నాయి. సహరీ సమయము కడపది వేరు, వైజాగ్ది వేరు. నేను వైజాగ్ సమయంలో నేను సైరీ చేస్తానంటే కడపలో నీ రోజా పోతుంది. ఎవరి సహరీ సమయం వారిది. అనేకమైన తూర్పులు ఉన్నాయి, అనేకమైన పడమరలు ఉన్నాయి. ఇన్నా లఖాదిరూన్. ఇలా సృష్టించడంలో నేను అధికారం కలిగి ఉన్నాను అని ఎలా అంటున్నాడు. ఇలా కాదయ్యా, అందరికీ ఒకే తూర్పు అందరికీ ఒకే పడమర పెట్టేద్దామంటే చేయగలరు ఎవరైనా? చేయలేరు. ఎవరి వశము కాదు, ఎవరి తరము కాదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు చంద్రుడిని చూసి రోజా ప్రారంభించండి, చంద్రుడిని చూసి రోజా సమాప్తం చేయండి, అంటే పండగ చేసుకోండి. అలాగే సహరీ సూర్యునిపై ఆధారపడి ఉంది. అలాగే మన 5 పూటల నమాజులు సూర్యునిపై ఆధారపడి ఉంది. జోహర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కాస్త నడినెట్టు నుండి సూర్యుడు కాస్త వాలగానే జోహర్ స్టార్ట్ అయిపోతుంది. అన్ని వస్తువులతో సరి సమానము నీడ అవుతే అసలు స్టార్ట్ అయిపోతుంది. అంటే మన యొక్క ఆరాధనలు సూర్య చంద్రులపై ఆధారపడి ఉంది. కావున ఫలానా క్యాలెండర్లో ఇలా ఉందండి, ఫలానా క్యాలెండర్లో ఇలా ఉందండి, అవన్నీ కూడా బాడుమే జాయన, అవి లేవు, పనికి రావాయి. అసలు క్యాలెండర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అసలు క్యాలెండర్ అది. చంద్రుడు చూసావా? చూసావు, సాక్ష్యం ఇవ్వు, ఇస్తే అందరూ కూడా రోజు కొంటారు. 2 సాక్షులు బట్టి. చంద్రుడు చూసావా? చూసావు, సాక్ష్యం ఇవ్వు, పండగ చేసుకుంటాం. సరైనటువంటి విశ్వాసం ఉండాలి.
సాక్ష్యానికి అర్హుడై ఉండాలి. కాబట్టి అసలు అది అంతేగాని ఆ క్యాలెండర్ ఇలా ఉందండి, ఇక్కడ అలా ఉందని అది కాదు. ప్రకృతి పరంగా మనం రోజా ఉండాలి, రోజా ఇఫ్తార్ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజాలను ఫరజ్ చేశారన్నాడు. ఫరజ్ రోజా, కానీ కొందరిపై ఫరజ్ కాదు. ఎవరిపై ఫరజ్ కాదు? రోజాలకు షరతులు ఉన్నాయి. ముస్లిం అయి ఉండాలి, కలిమా చదివి ఉండాలి. లేదండి ఆయన కూడా పెడతారంట, పెట్టండి, మీపై ఫరజ్ కాదు. ఫరజ్ ఎవరిపై? కలిమా చదివి ఉండాలి, ముస్లిం అయి ఉండాలి, ఇస్లాం స్వీకరించి ఉండాలి, వారిపై రోజా ఫరజ్. రెండవ షరతు బాల్యం దాటి ఉండాలి. చిన్నపిల్లలపై రోజా ఫరజ్ కాదు. తల్లిదండ్రులు పెట్టచ్చు ప్రోత్సాహం కొరకు, అంతేగాని వారిపై ఫరజ్ కాదు. అలాగే బుద్ధి లేనివారు, వారికి అసలు మధ్య స్థిమితం ఉండదు, వాళ్ళపై రోజా ఫరజ్ కాదు. అలాగే ప్రయాణికులు, వారిపై కూడా రోజా ఫరజ్ కాదు. ఒకవేళ పెట్టాలంటే పెట్టచ్చు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రయాణంలో కొంతమంది రోజా పెట్టేవారు, కొంతమంది పెట్టేవారు కాదు. పెట్టేవారిని నిందించేవారు కాదు, పెట్టని వారిని నిందించేవారు కాదు, పెట్టేవారు. పర్వాలేదు, ఆప్షన్ ఉంది. ఫరజ్ కాదు ప్రయాణికులపై. అలాగే అనారోగ్యంతో ఉండేవారిపై ఫరజ్ కాదు. ఇవన్నీ షరతులు, ఇవి ఉంటేనే ఫరజ్ వారిపై. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహ్ర ఫల్యసుమ్. ఒకవేళ మీరు ఆ నెలలో ఆరోగ్యంగా ఉన్నారు, స్థానికులుగా ఉన్నారు, మీరు రోజా పెట్టలేదు, పాపాత్ములు అవుతారు. ఎందుకంటే ఒక ఫరజ్ని మానేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు పై ఆప్షన్ ఉంది, వాళ్ళకి రాయితీ ఉంది. అనారోగ్యంతో ఉన్నారు, రాయితీ ఉంది. అనారోగ్యాలు 2 రకాల అనారోగ్యాలు ఉన్నాయి. ఒక అనారోగ్యం శాశ్వతంగా అనారోగ్యం, ఇంకెప్పుడు కూడా నయం కాదు, తర్వాత పెట్టే అవకాశం లేదు. మరొక అనారోగ్యం తాత్కాలికమైన అనారోగ్యం, తర్వాత వారికి ఆరోగ్యం రావచ్చు. అందుకే అల్లాహ్ ఏమన్నారు, ఫమన్ కాన మిన్కుమ్ మరీజన్ అవ్ అలా సఫరిన్ ఫఇద్దతున్ మిన్ అయ్యామిన్ ఉఖ్రా. ఒకవేళ అనారోగ్య కారణంగా మీరు, ప్రయాణ కారణంగా మీరు రోజాలు మానివేస్తే ఇతర దినాల్లో పెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక 6వ షరతు ఉంది. ఆ షరతు స్త్రీల కొరకు ప్రత్యేకము. వారు ఆరోగ్యంగా ఉంటారు, స్థానికంగా కూడా ఉంటారు, కానీ రోజా పెట్టలేరు. పీరియడ్ కాలంలో ఆ రోజాను ఇతర దినాల్లో పూర్తి చేసుకోండి. అలాగే రోజాకు అర్కాన్లు 2. ఒక అర్కాన్ ఏంటి? తప్పనిసరిగా నియత్ చేయాలి. నియత్ అంటే ఎలా చేయాలి? అల్లాహుమ్మా అస్సల్ మగ్దర్ అన్నదాయి సరద్ ఫరజ్ రంజాని, ఇవా కాదు. అది అప్పుడు చేసేవాళ్ళం మేము. నోటితో నియత్ లేదండి. నియతు హృదయంతో, మన హృదయంలో అనుకోవాలి. ఈరోజు నేను చంద్రుడు కనిపించింది కాబట్టి రేపటి నుంచి రోజా ఉంటాను, రాత్రి నియత్ చేయాలి. ఆ రాత్రి నియత్ ఏం చేసుకుంటాం? మనం అలారం పెట్టుకుంటాం, సహరీకి లెగాలని, సహరీ వండుకుంటాం, సహరీ ఏర్పాటు చేసుకుంటాం, అదే నియత్. నోటితో చెప్పవలసింది ఏమీ లేదు, కానీ రాత్రి నియత్ చేసుకోవాలి. ఒకవేళ రాత్రి నియత్ చేసుకోకపోతే రోజా కానేరదు. పగలు చేసుకున్నాను కానేరదు. పగలు కూడా నియత్ చేసుకోవచ్చు, కానీ ఏ రోజాకి? సున్నత్, నఫిల్ రోజాలు, సున్నత్ రోజాలు పగలు కూడా చేసుకోవచ్చు. మొహర్రం నెల యొక్క 10వ తారీఖుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత ప్రజల్ని చూశారు, రోజాతో ఉన్నారు. యూదులు బిలాల్తో ఉన్నారు. ప్రకటించి వెళ్ళి ఎవరెవరైతే ఏమీ తినలేదో అలాగే వారు రోజా వండుకుంటారు, ఎవరెవరైతే తినారో వారు కూడా ఏం తినకుండా రోజా వండుకోకండి.
ఈరోజు రోజా మనది, ఆషురా యొక్క రోజా అని ఎప్పుడు ఫజర్ తర్వాత చెప్పారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్ళేవారు, ఇంట్లో ఏమైనా ఫజర్ తర్వాత తినడానికి ఉందా అని అడిగేవారు. లేదు అంటే ఈరోజు నేను రోజా ఉంటాను అనేవారు. ఫజర్ తర్వాత కూడా నియత్ చేసుకోవచ్చు. ఏది? సున్నత్ నఫీల్ రోజాలు, ఫరజ్ రోజాలు ఫజర్ తర్వాత అవ్వదు, రాత్రి చేసుకోవాలి, అది నియత్. రెండోది అర్కాన్ రోజాలో రోజా పాడవకుండా చూసుకోవాలి, లేకపోతే నీ రోజా వ్యర్థమైపోతుంది. రోజా ఎలా పాడవుతుంది? కావాలని తింటే త్రాగితే, మరచిపోయి తిన్నారు త్రాగారు, అల్లా తినిపించాడు త్రాపించాడు. చాలామంది 11 నెలలు తినడం త్రాగడం చేయడం వల్ల గబుక్కని ఏదో నోట్లో వేసుకుంటారు, లేకపోతే త్రాగేస్తారు. మీరు మర్చిపోయి ఆ తర్వాత గుర్తొస్తుంది రోజా ఉన్నారు కదా అని. అది అల్లా తినిపించాడు త్రాపించాడు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రోజా ఉండొచ్చు, వారి రోజా ఏమీ పాడవద్దు. కావాలని తింటే త్రాగితే రోజా పోతుంది, అది కబీరా గుణ, పెద్ద పాపము. మరియు దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రైలు ఒక ఎత్తైన శిఖరం ఎక్కమని చెప్పారు. నేను ఎక్కలేనండి అన్నారు. మేము ఉన్నాం కదా, మేము హెల్ప్ చేస్తాం, ఎక్కండి అన్నారు. ఎక్కించారు శిఖరం. ఆ పైకి వెళ్ళిన తర్వాత కేకలు వినిపిస్తున్నాయి, భయంకరమైన కేకలు. ఏంటి కేకలు అంటే, రండి చూడండి ఏమవుతుందో. ఒక వ్యక్తిని తలక్రిందులు వ్రాలాడేశారు, వ్రాలాడదీసి తలక్రిందులు ఆ వ్యక్తి యొక్క దవడని చీల్చేస్తున్నాం, రక్తం కారుతుంది. ఏమిటండి ఇలా జరుగుతుందంటే, సమయానికి ముందే రోజా విరమించేవాడు, ఇప్పేసేవాడు ఈ వ్యక్తి. అంటే రోజా ఉంటూ తినే త్రాగే వ్యక్తి ఈ వ్యక్తి అని అన్నారు. కాబట్టి మనం రోజా ఉన్నప్పుడు కావాలని తినటం త్రాగడం చేస్తే రోజా విరిగిపోతుంది. అలాగే భార్యతో కలిస్తే రోజా విరిగిపోతుంది. కావాలని మనము వాంతు చేస్తే, కావాలని తనంతటి తాను వాంతి వచ్చింది, రోజా పోదు. కావాలని వాంతి చేస్తాం, రోజా పోతుంది. అలాగే బలం కొరకు ఇంజక్షన్ వేసుకున్నాం, రోజా పోతుంది. అనారోగ్య కారణంగా ఇంజక్షన్ వేసుకున్నాం, రోజా పోదు. ఐ డ్రాప్స్ వేసుకున్నాం, రోజా పోదు. ఇయర్ డ్రాప్స్ వేసుకున్నాం, రోజా పోదు. కానీ బలం కొరకు, విటమిన్స్ కొరకు ఇంజక్షన్స్ వేసుకున్నాం, రోజా పోతుంది. అలాగే ఇజామా చేయించుకున్నాము, రోజా పోతుంది. కొంచెం బ్లడ్ తీసుకున్నాము చెక్ చేయడానికి డాక్టర్ దగ్గరికి, రోజా పోదు. కానీ ఇజామా చేయించుకున్నాం, రోజా పోదు. ఇవన్నీ కొన్ని మనము పాటించవలసి ఉంటుంది. అలాగే రోజా ఉంటుండగా స్నానం చేయొచ్చు, సవరం చేయించుకోవచ్చు. రోజా ఉంటుండగా అత్తరు పాముకోవచ్చు, పడుకోవచ్చు. రోజా ఉంటుండగా వ్యాపారం చేయొచ్చు, తలకి నూనె రాసుకోవచ్చు. చల్లదనం కొరకు మనం ఏదైనా వాడచ్చు. కొంతమంది నీళ్ళతో తడుపుకుంటారు, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. అలాగే వంట చేసేవారు రోజా ఉన్నప్పటికీ ఉప్పుని చూడొచ్చు. కావాలని టేస్ట్ చూడటం అది లేదు, రోజా పోతుంది. ఉప్పు చూడటానికి ఎంత ఉందని నాలుక మీద పెడతారు, రోజా ఉంటుండగా చూడొచ్చు. వుజూ చేయొచ్చు, మిస్వాక్ చేయొచ్చు. కానీ వుజూ చేసేటప్పుడు నోట్లో ఇస్బాబుల్ వుజూ చేయకూడదు. ఇస్బాబుల్ వుజూ అంటే మనం మామూలు సమయంలో ముక్కులో నీళ్ళు తీసుకున్నప్పుడు ముక్కు యొక్క 2 రంధ్రాల పైకి వెళ్తుంది నీళ్ళు, లాగమన్నారు. దానికి ఇస్బాబ్, మంచి వుజూ అంటారు. కానీ రోజా ఉన్నప్పుడు లాగొద్దన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే ఆ నీళ్ళు లోనకి వెళ్ళిపోవచ్చు, కాబట్టి అలా లాగొద్దన్నారు. రోజా ఉన్నటువంటి వ్యక్తులు తన రోజాని కాపాడుకోవడం కోసము భార్యతో దూరం ఉండటం మంచిది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య పక్కనే పడుకునేవారు, భార్యని కౌగిలించుకునేవారు కూడా. కానీ ఆ యొక్క కంట్రోల్ చేసుకుని బలము ఉంటే హలాల్ అవుతుంది, లేదంటే హరామ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కార్యం ఇంకా ముందుకు తీసుకెళ్ళి రోజా పడగొట్టేసింది. అలా జరిగింది. ఒక సహాబీ, కొంచెం పెద్ద వయసు సహాబీయే. ఆ సహాబీ అలాగే భార్య పక్కన నిద్రపోయారు, భార్యతో ఉన్నారు, కలిసేసారు భార్య.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను సర్వనాశనం అయిపోయాను. ఏమైందా? ఇలా నా భార్యతో కలిసేశారు. ఆయన వయసు ఎక్కువ, మళ్ళా అంత పని చేసావా? సరే అయితే 60 రోజాలు విధి తప్పకుండా నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతాను ప్రవక్త పైకి. 60 రోజాలు ఉంటే నా వయసు ఎక్కువ ఎక్కువైపోయింది, ఇంకే ఉంటాను, నేను ఉండలేను ప్రవక్త. 60 రోజాలు విధి తప్పకుండా 60 రోజాలు అవ్వదు ప్రవక్త. ఒక బానిసని విముక్తి లేవు, నేనే బానిస జీవితం గడుపుతున్నాను ప్రవక్త, ఇంక నేను బానిస విముక్తి ఏమిస్తాను. సరే 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 60 మంది పేదవాళ్ళని భోజనం పెట్టు, ఈ రోజుకే నాకు లేదు ప్రవక్త, ఇంకేం చెప్తాం ఆయనకి. సరే అని ఊరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే పనిలో నిమగ్నం అయిపోయారు, వేరే పనిలో బిజీ అయిపోయారు. తర్వాత ఎవరో ఒక తట్టెడు, ఒక బుట్టతో ఖర్జూరాలు తీసుకొచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోఫాలు, గిఫ్ట్లు ఇవ్వడానికి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ సర్వనాశనం అయ్యేవాడు ఎక్కడ ఉన్నాడు అన్నారు. ఇక్కడే ఉన్నాడంటే అన్నా, ఇలా రా తొందరగా అన్నారు. ఇలా రా, ఇదిగో ఈ ఖర్జూరాలు తీసుకెళ్ళి మదీనా పొలిమేరలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ పంచిపెట్టు. నేను ఒక మాట చెప్పనా? చెప్పు. నాకంటే దరిద్రుడు ఎవడు లేడు అసలు ఈ మదీనా, అయితే నువ్వు తిని వెళ్ళు, తీసుకెళ్ళు, నీ పిల్లలకు పెట్టు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చూసారా, ఇవ్వబోయి పుచ్చుకొని వెళ్ళాడు. అవునా కాదా? ఇవ్వబోయి పుచ్చుకొని వెళ్ళాడు. అది ఇస్లాం నేర్పిస్తుంది. ఎందుకు? ఆ వ్యక్తి సత్యం చెప్పాడు, దాచిపెట్టలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వచ్చి నిజం చెప్పాడు కాబట్టి ఇవ్వటం బదులు తట్టడు ఖర్జూరాలు తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళి తిన్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అన్నారు, కూలు కౌలన్ సదీదా, సరైన మాట చెప్పండి. కూలు నాసాదికి, సత్యవంతులతో కలిసి ఉండండి, మీకు ఎప్పుడు కూడా కీడు జరగసుమా, మేలు జరుగుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తే, మంచి విషయం చెప్తే ఎప్పుడు కూడా ప్రయోజనమే. దాచిపెడితేనే నష్టము, లేని చెప్తే నష్టము అని తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజాను ఉమ్మత్ కోసం సులభతరం చేశాడండి. ఉమ్మత్ కోసం సులభతరం చేశాడు. ఇస్లాంలో కఠినత్వం ఉందా, సులభతరం ఉందా అంటే సులభతరం ఉంది. ఏముంది? యురీదుల్లాహు బికుముల్ యుస్రా వలా యురీదు బికుముల్ ఉస్రా. అల్లాహ్ మీతో సులువు చేయదలుచుకుంటున్నాడు, అల్లాహ్ మీతో కఠినం చేయదలుచుకోవట్లేదు. మరి ఇప్పుడు సులువైంది కదా. ఒక సహాబీ ఇఫ్తార్ సమయంలో పడుకున్నాడు, అలసిపోయాడు, బాగా కష్టపడుతున్నాడు, పొలం పని చేసేవారు, పడుకున్నారు. పడుకున్నందువల్ల ఆ రోజు ఇఫ్తార్ చేసే అవకాశం లేదు. రెండో రోజు కూడా రోజా ఉన్నారు. రోజా ఉండి మనలాగా మస్జిద్లో ఉదయం నుంచి రాత్రి వరకు పడుకోలేదు ఆయన. ఒకరోజు రోజా ఉన్నాడు, ఇఫ్తార్ చేసుకోలేదు. రెండో రోజు రోజా ఉన్నాడు, పనిలోకి వెళ్ళిపోయాడు. మన అలా వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్తున్నారు, అల్లాహ్ చెప్తున్నారు. అక్కడ పనిలోకి వెళ్ళాడు, కష్టపడుతున్నాడు. చాలామంది రోజాలు ఉంటే ఆ రోజా యొక్క అడ్డు పెట్టుకొని ఇంకా అన్నీ మానేస్తారు. ఇంటి పనులు, వ్యాపారం, అన్నీ క్లోజ్. కానీ ఈ సహాబీ చూడండి, పొలం పని చేసేవాడు, కష్టపడాడు, ఇఫ్తార్ చేసుకోలేదు. రెండో రోజు కూడా రోజా ఉన్నాడు, మళ్ళా వెళ్ళాడు. పొలం పని చేస్తూ చేస్తూ స్పృహ కోలి పడిపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి జిబ్రీల్ వచ్చి అన్నారు, కులు వష్రబు హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యస్ మినల్ ఖైతుల్ అస్వద్ మినల్ ఫజ్ర్ సుమ్మ అతిమ్ము సియామ ఇలల్ లైల్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీ ఇలా పడిపోయాడు, ఇక నుండి ఫజర్ వరకు తినొచ్చు, మీకు నేను సులువు చేశానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఫజర్ వరకు తినొచ్చు, ఇంకా రాత్రి నుండి ఫజర్ వరకు. ముందు ఎలా ఉండేది? పడుకుంటే ఇంక తినకూడదు. అల్లాహ్ అంత సులువు చేశాడు. ఫజర్ వరకు ఎప్పుడైనా మీరు తినొచ్చు, త్రాగవచ్చు. హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యస్ మినల్ ఖైతుల్ అస్వద్. నల్లటి ఆకాశంలో తెల్లటి చార వచ్చినంత వరకు అన్నాడు. అది అర్థం కాలేదు. అల్లాహ్ ఏమన్నాడు? మినల్ ఫజర్ వరకు, అప్పటి వరకు తినొచ్చు, త్రాగొచ్చు. సులువు చేశాడా లేదా? సులువు చేశాడు. ఆ సహాబీ, ఒక్క సహాబీ యొక్క ఆచరణ కారణంగా పూర్తి ఉమ్మత్ వరకు, ఖయామత్ వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజా సులువు చేశాడు.
సహాబా యొక్క ఎంత గొప్ప స్థానం ఈ ఒక్క హదీస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక్క సహాబీ కారణంగా. ఆ సహాబీ కనుక రెండో రోజు పనిలోకి వెళ్ళకుండా ఇంట్లోనే పడుకొని ఏదో ఏసీ వేసుకొని చక్కగా ఎండ దెబ్బ తగలకూడదని చెప్పి జాగ్రత్తగా ఇంట్లో ఉంటే రోజా సులువు అవుద్దా? అవ్వదు. మనందరికీ అదే రోజా. సహరీ ఇఫ్తార్ చేస్తే పడుకుంటే మళ్ళీ ఇఫ్తార్ వరకు 24 గంటలు రోజా ఉండేది. అల్లాహ్ సులువు చేశారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి మనం ఏం చేయాలి? సులువు చేయాలంటే అల్లాహ్ చెప్పినటువంటి రీతి ప్రకారము మనము ఫాలో అవ్వాలి, ముందుకు వెళ్ళాలి. చాలామంది ఏమంటారు, నేను జకాత్ తీస్తే పేదవాడిని అయిపోతానేమో. లేదు, అల్లాహ్ నీకు సులువు చేస్తాడు. నువ్వు రోజా ఉంటే నేను బక్క చిక్కిపోతానేమో. ఇప్పటికే మా ఆవిడ అంటుంది, ఏమిటి మీరు చాలా బక్క చిక్కిగా ఉన్నారు, మీరు ఏమి కూడా రోజాలు పెట్టకండి అని అంటుంది. లేదు, అల్లాహ్ బలమిస్తాడండి. అంటే అంత ప్రేమ తన భర్తపై ఉన్నందువల్ల భార్య చెప్తుంది, ఎవరు మీరు రోజా ఉండకండి, మళ్ళీ పనులకు కూడా వెళ్తారు కదా, చాలా ఇబ్బంది పడతారు. లేదు, రోజా అనేది మన యొక్క జీవితాన్ని సులభతరం చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పెంచుతుంది, మన జీవితంలో శుభాలిస్తుంది. ఇందులో సందేహం లేదు. సహాబాల జీవితము మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, లఅల్లకుం తత్తకూన్, దీని ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది, శిక్షించుకునే అవకాశం ఉంది అని చెప్పలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దీని ద్వారా మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు అని లేదు. దీని ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, కాపాడుకుంటారు, విముక్తి పొందుతారు, అల్లాహ్ యొక్క సామీప్యం పొందుతారు. చాలా అనుగ్రహాలు రోజా ద్వారా ఉన్నాయి. అయితే రోజా యొక్క అర్కాన్లో రెండవది మన రోజాను కాపాడుకోవాలి, అది విరిగిపోకుండా చూసుకోవాలి. రోజా యొక్క షరతులు, రోజా యొక్క ప్రయోజనాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సహాబీ అడిగారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఒక ఆచరణ చెప్పండి, ఆచరణ ద్వారా నేను జన్నతులో వెళ్ళాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహకు అతి ప్రియమైనటువంటి ఆచరణ రోజా అన్నారు. అల్లాహకు అతి ప్రియమైనటువంటి ఆచరణ రోజా. ఎందుకంటే ప్రతి ఆచరణకు పుణ్యాలు 10 నుండి 700 ఉన్నాయి, కానీ రోజాకు అదేమీ లేదు. అది అల్లాహకి తెలుసు, దాని యొక్క ప్రతిఫలం కూడా అల్లాహ్ ఇస్తాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 33వ సూరే అల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 35లో అంటున్నారు, 10 గుణలక్షణాలు చెప్తున్నాడు విశ్వాసులు. ఇన్నల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ వల్ ముమినీన వల్ ముమినాత్ వల్ ఖానితీన వల్ ఖానితాత్ వస్ సాదికీన వస్ సాదికాత్ వస్ సాబిరీన వస్ సాబిరాత్ వల్ ఖాషీన వల్ ఖాషియాత్ వల్ ముతసద్దికీన వల్ ముతసద్దికాత్ వస్ సాయిమీన వస్ సాయిమాత్. లాస్ట్ ఏమంటున్నారు అల్లాహ్, అద్దల్లాహు లహు మగ్ఫిరతన్ వ అజ్రన్ అజీమా. రోజా ఉండే పురుషులు, రోజా ఉండే స్త్రీలు అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది, క్షమాపణ ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, మన్ సామ ఫీ రంజాన్ ఈమాన వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే విశ్వాసముతో పుణ్యఫలాపేక్షతో రోజాలు ఉంటాడో రంజాన్లో, వారి గత పాపాలు క్షమించబడతాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రంజాన్ నుండి రంజాన్ మధ్య పాపాలు క్షమించబడతాయి, ఒక నమాజ్ నుంచి మరొక నమాజ్ మధ్య పాపాలు క్షమించబడతాయి, జుమా నుండి మరొక జుమా మధ్య పాపాలు క్షమించబడతాయి. అంటే రోజా పాప క్షమాపణ కూడా ఉంది, రోజా జన్నత్ ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే రోజా ఉండి రోజా స్థితిలో చనిపోయారో అల్లాహ్ వారికి జన్నత్ ఇస్తాడు. ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక్క రోజా ఉంటాడో, అల్లాహ్ మార్గంలో ఒక్క రోజా ఉంటాడో, నరకము 70 సంవత్సరాల దూరం చేస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని అన్నారు. కాబట్టి రోజా యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శుభమైన నెల చాలా తొందరలోనే రాబోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధినిచ్చావో అందులో బర్కత్ ఇవ్వు.
మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్షించు, వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షించి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. పురుషులందరి వంతెనపై నుంచి సులభతరంగా దాటించు. నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్కి వెళ్ళే భాగ్యం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖా మహమూద్ వసంగు ఆయన సిఫారసు మా కోసం ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు. పవిత్రమైనటువంటి శుభమైనటువంటి నెల రాబోతుంది. అలా ఆ నెలలో రోజాలు ఉండే భాగ్యం మాకు ప్రసాదించు. ఆ నెల పరిపూర్ణం మాకు ప్రసాదించు. ఆ నెలలో ఉన్నటువంటి లైలతుల్ ఖదర్ రాత్రి, ఘనమైన రాత్రి మాకు ప్రసాదించు. ఆ నెలలో అల్లా నువ్వు రోజు అనేక మందిని నరక విముక్తిని చేస్తూ ఉంటావు. మమ్మల్ని కూడా అందులో చేర్చు. అల్లా ఆ నెలలో అనేక మందిని స్వర్గ ప్రాప్తిని ప్రసాదిస్తావు. మమ్మల్ని కూడా ఆ ప్రాప్తి పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా విశ్వాసుల యొక్క ఉపాధిలో బర్కతిస్తావు. ఆ నెలలో మా ఉపాధిలో బర్కతివ్వు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అదాబన్ నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీం.